రైట్ శ్రీధర్ గారు, చాలా కీలకమైన అంశాలు, రాజకీయ అంశాలు మనం చూసాం. అయితే రైతులకు సంబంధించిన సమస్య కూడా ప్రతినిత్యం మనం చర్చిస్తున్నాం. సమస్య తీవ్ర రూపం దాలుస్తుంది తప్ప సమస్యకు పరిష్కారం లభించని సందర్భం కూడా మనం చూస్తున్నాం. అన్నదాతలు అలాగే వెళ్ళాడుతున్నాం. నిన్న ప్రభుత్వం పక్షాన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు. ఆయన లేవెత్తిన అంశాన్ని ఎట్లా చూడాలి? రైతులు ఇంట్లో స్టాక్ పెట్టుకోవడం వల్లే కొరత తీవ్ర రూపం దాలుస్తుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్న ఈ వాదనను ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఓవైపు రైతులు ఒక్క బస్తా యూరియా దొరకట్లేదని చెప్పి అల్లాడుతూ ఉంటే, రైతులు స్టాక్ పెట్టుకోవడం వల్లే ఈ కొరత తలెత్తిందన్న ప్రభుత్వ వాదనను ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ప్రభుత్వం చాలా క్రూరంగా, అన్యాయంగా రైతులను తప్పుపడుతున్నాయి. అంటే ఇవాళ రైతులను దొంగల్లాగా చిత్రీకరిస్తున్నారు, అక్రమ నిల్వదారులాగా చిత్రీకరిస్తున్నారు. అంటే తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇంతకాలం ఏం చేశారు? కేంద్రం మీద నెట్టేశారు, కేంద్రం ఇవ్వట్లేదని. మరి కేంద్రం బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టేసి నిన్న కూడా అన్నారు బీజేపీ నాయకులు, మా తప్పేమీ లేదు, అంతా రాష్ట్ర ప్రభుత్వం తప్పే. ఈ రెండు జాతీయ పార్టీలు అక్కడ కేంద్రంలో ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉండి తప్పు మీది అంటే మీదే అని మొన్నటి వరకు నాటకానికి లేపారు. ఇప్పుడు కొత్త రాగం ఎత్తుకున్నారు, అది విచిత్రం. కొంతకాలం ఏమన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, అసలు ఏమీ లేదు, రైతులు కాదు వాళ్ళంతా బీఆర్ఎస్ కార్యకర్తలు, వాళ్ళంతా ఉద్యమాలు చేస్తున్నారు, ఏదో రోడ్లు ఎక్కుతున్నారు తప్ప రైతులు ఏం లేదు, హాయిగా ఉన్నారని ఒక మాట. ఇవాళ మళ్ళీ కొత్త రాగం ఏంటి? రైతులంతా తీసుకుపోయి దాచుకుంటున్నారు. అది బంగారమా? ఎరువులు దాచుకోవాల్సిన అగత్యం రైతుకి ఏముంటుంది? అంత పెట్టుబడి ఉంటుందా వాడి చేతిలో? ఏదో బస్తాలకు బస్తాలు లారీల కడాలు ఎరువులు తరలించి ఇళ్లలో దాచుకొని ఎంత ఆ పెట్టుబడి వాడి దగ్గర ఎందుకుంటుంది? దాచుకొని వాడు ఏం చేస్తాడు? వ్యాపారం కాదు కదా. అంటే ఏంటంటే తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇంతకాలం రకరకాల డ్రామాలు వేసి, రకరకాల కుంటి సాకులు చెప్పేసి ఇవాళ మళ్ళీ కొత్తగా రైతులే అదనంగా తీసుకుపోయి ఇళ్లలో దాచుకుంటున్నారనే ఒక దుర్మార్గమైన ఆరోపణ ఏదైతే చేశారో అది పొన్నం ప్రభాకర్ గారు అది వెనక్కి తీసుకోవాలి, రైతుల క్షమాపణ చెప్పాలి, మీ వైఫల్యాన్ని ఒప్పుకోవాలి. మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు లేని ఎరువుల కొరత ఇవాళ ఎందుకు వచ్చింది? మరి ఆ 10 ఏళ్ల పాటు కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది కదా. మరి కేసీఆర్ గారు ఎట్లా సాధించుకున్నారు? ఎట్లా ముందు చూపుతూ ఉన్నారు? ఎట్లా ప్రణాళిక వేశారు? అధికారులు ఎట్లా పనిచేశారు? మంత్రులు ఎట్లా పనిచేశారు? అది అధ్యయనం చేసి దాని ప్రకారం ఈ సంక్షోభం నుంచి గట్టెక్కే ప్రయత్నం చేయాల్సింది పోయి గత ప్రభుత్వం మీద రాళ్ళేస్తూ బురద జల్లుతూ తమ వైఫల్యాలు ఏమో కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ ఏకంగా ఏదైతే సమాజానికి అన్నం పెడతారో ఆ రైతన్నే ఇవాళ మీరు తప్పుపట్టే ఒక దుర్మార్గమైన సాహసానికి ప్రయత్నించడం అనేది చాలా దారుణం. ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం వైఫల్యాన్ని ఒప్పుకోవాలి, ఇక ముందు జరగకుండా చూసుకోవాలి. గత 10 ఏళ్లలో ఎందుకు జరగలేదు, ఈ సంక్షోభం ఎందుకు తలెత్తలేదో అధ్యయనం చేయాలి, మంచి ఉంటే నేర్చుకోవాలి. అది పద్ధతి. కానీ పరిపాలనలో మరి ఇట్లా మీరంటే మీరని కొంతకాలం, అసలు రైతులే కాదని కొంతకాలం, ఇవాళ రైతులంతా దాచుకుంటున్నారని కొంతకాలం, ఇట్లా కాలయాపన చేసి రైతులను మోసగిస్తే సరే ఇవాళ రైతుల చేతులు ఏమి ఉండకపోవచ్చు. కానీ ప్లెబిసైట్ అనే ఒక విధానం ఉంటే బాగుండేది భారతదేశంలో. ఇవాళ వీళ్ళందరినీ బజార్కి ఇచ్చి బుద్ధి చెప్పేవాళ్ళు రైతులు. కానీ 5 ఏళ్ల దాకా ఆగాల్సిందే కదా ఎన్నికలైన తర్వాత. తప్పనిసరిగా రైతులు బుద్ధి చెప్తారు. ఇవాళ రైతుల సంక్షోభం ఎట్లా ఉందో ఇవాళ విశేషం ఏమిటంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కొమ్ముగాసే మీడియా కూడా అనివార్యంగా ఈ వార్తలు కవర్ చేయాల్సి వస్తుంది. రైతుల క్యూలు ఎట్లా ఉన్నాయి, రైతులు ఎట్లా సమస్యలు పడిపోతున్నారు, ఎట్లా బాధలు పడుతున్నారు, ఎట్లా గొడవలు దూకుతున్నారు మహిళలు కూడా, ఇవన్నీ మీడియా కవర్ చేస్తుంది కదా. మీ అనుకూల మీడియానే కవర్ చేస్తుంది కదా. మరి అప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి కదా. కానీ ఇలాంటి కుంటి సాకులు పనికిమాల మాటలు మాట్లాడితే ప్రభుత్వం ఎంతకాలం, ఎప్పుడైనా కానీ కొంతకాలం కొందరిని మోసం చేయవచ్చు, ఎల్లకాలం అందరినీ మోసం చేయలేరు. తప్పకుండా ఓ రోజంటే వస్తుంది. శ్రీధర్ గారు చెప్పినట్టు భరత్ గారు, వాస్తవానికి సంక్షోభాలు తలెత్తినప్పుడు ఆ సంక్షోభాల పరిష్కారానికి సర్కారు పనిచేయాలి. కానీ రకరకాల సాకులు వెతుకుతున్న సందర్భం మనం చూస్తున్నాం అనేది కీలకంగా ఇక్కడ కనిపిస్తున్న అంశం. గతంలో అసలు కొరతే లేదు, సమస్య లేదు, రైతులను రెచ్చగొట్టి నిలబెడుతున్నారని చెప్పేసి వాదన, ఇప్పుడు కేంద్రంపై నెట్టవేసే ప్రయత్నం, ఇప్పుడేమో రైతులపైకి నెట్టే ప్రయత్నం జరుగుతున్న సందర్భం కనిపిస్తుంది. రైతులు స్టాక్ పెట్టుకోవడం వల్లే కొరత తలెత్తిందన్న ప్రభుత్వ వాదనను మనం ఎట్లా చూడాలి? రైతులు దీన్ని ఎట్లా చూసే అవకాశం ఉంది? రైతుల్లో ఎలా ఆగ్రహం తెప్పించే అవకాశం ఉంది? రైతులు చెంపలేసుకుంటున్నారండి, ముక్కు నేలకు రాసుకుంటున్నారు. ఎంత మోసపోతేవని ఇలా అపురపడతా ఉన్నారు, ఆశ్చర్యపోతా ఉన్నారు. లేకపోతే ఆడలేక మధ్యలేడున్నట్టు
మధ్యలోడు సరిగ్గా కొట్టలేదని నేను ఆడలేకపోతున్నాను అని చెప్పి వెనకటికి ఒకళ్ళు ఎవరో ఓ సామెత ఉన్నది. నువ్వు చేయలేక అన్ని కుంటు సాకులు చెప్పుకుంటూ వాళ్ళ మీద వీళ్ళ మీద నెట్టేసే కార్యక్రమం ఎవడు చేస్తాడండి? చేతగాని వాళ్ళు చేస్తారు. ఇవాళ చేతగాని ప్రభుత్వం ఇట్లా మాట్లాడతారు. కానీ బుద్ధి తెచ్చుకోవాల్సింది ఎవరు? బుద్ధి అంటే ఏంటండి? ఆలోచించి నిర్ణయం తీసుకోవడం, ప్రాసెస్ని బుద్ధి అన్నట్టు. ఇది తెచ్చుకోవాల్సింది ఎవరు? మంచిగా సాగుతున్న నావని, మంచిగా సాగుతున్న పరిపాలనని సజావుగా అన్ని కూర్చున్న కాడికి వచ్చేటట్టుగా చేసి ఉత్పత్తి పెంచే దానికోసం దోహదపడే పరిస్థితి అంతా క్రియేట్ చేసి నీళ్లు, కరెంటు, ఎరువులు, తరువాత పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడము, తర్వాత సకాలంలో డబ్బులు ఇవ్వడము, రైతు బీమా కూడా తీసుకొని వచ్చి రైతు బంధు, రైతు బీమా ఇట్లాంటి అన్నీ కూడా సకాలంలో రైతులకు ఇచ్చే పరిస్థితుల్లో మాయమాటలు ఇంటే ఏమవుతుంది? మోసపోతే గోసపడతాం అనుకున్నాను. నెత్తి నోరు పెట్టుకొని చెప్పిండు కేసీఆర్ గారు. ప్రతి మీటింగ్లో చెప్పిండు. నమ్మకండ్రి, అబద్ధాలు చెప్తున్నాడు, సాధ్యంగానే హామీలు ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ, మోసపోతే గోసపడతామని. ఇవాళ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మోసానికి అలవాటు పడ్డ వాళ్ళు పని చేయరండి, మోసమే చేస్తారు, నిరంతరం మోసమే చేస్తారు. 67 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మనని మోసం చేసి ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రకాల కష్టాలు పడేటట్టుగా, తర్వాత అన్ని రకాల బాధలకు గురి చేసి లక్షలాది మంది మరణాలకి కారణమైన కాంగ్రెస్ పార్టీ మంచి ఎట్లా చేస్తారనుకున్నావు? మంచి చేసిన వాళ్ళని మరిచి ఇట్లాంటి దగులుబాజీ పార్టీలకు ఓటేస్తే ఇది జరగకపోతే ఏమవుతుంది? ఇంతకన్నా ఏమైనా గొప్పగా వస్తుందా? గలీజ్ ఎత్తు పెట్టేసేసేసి గంధం చెట్టు మొలవాలనండి. ఎందుకు వస్తుందండి? నిజంగా మాట్లాడుకుందాం, నిర్భయంగా మాట్లాడుకుందాం. తప్పు ఎవరిది? ఇవాళ ఇట్లాంటి మాట ఒక మంత్రి మాట్లాడుతుండంటే తప్పు ఎవరిది? ఇంత దగులుబాజీగా మాట్లాడితే ఏం చేయాలండి? దగులుబాజీలను ఏం చేయాలి? ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలి, లేక ఇంట్లోనే ఉంచుకుంటే ఇంకా ఖరాబ్ అవుతుంది. ఈ దుర్మార్గంగా ఇట్లాంటి అబద్ధాలు ఇంత నికృష్టంగా, తర్వాత ఇంత ఇన్హ్యూమన్గా ప్రజలకేం పని లేదా? రైతులకేం పని లేదా? రోడ్ల మీద ఉట్టిగానే వర్షంలో కూర్చొని ఎరువుల కోసం వెయిట్ చేస్తారా? ఇంట్లో దాచుకొని ఆ లంగ పనులు, ఆ దొంగ పనులు అన్నీ ఎవరు చేస్తారు? కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దగులుబాజీ పనులు చేస్తుంది, అబద్ధాలు ఆడుతుంది, ప్రజల్ని చంపేదానికోసం వెనకాడదు. ఎంతమందిని చంపినారండి వీరి పరిపాలనలో? 375 మందిని పిట్టలు కాల్చినట్టు కాల్చినారు. హాస్పిటల్ లేకుండా, చదువు లేకుండా, ఉద్యోగాలు లేకుండా, నీటి వనరులు రాకపోతే, వ్యవసాయాలు లేక ఎన్ని లక్షల మంది, ఎన్ని వేల మంది ఈతి బాధలతో చనిపోయిన సందర్భం లేదు వీరి పరిపాలనలో. ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు మంచిగా మాట్లాడతారని ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం కూడా దుర్మార్గమే. ఇంతకన్నా ఎక్కువే మాట్లాడతారండి దగులుబాజీ వెధవలు. మోసం. ఇవాళ మొత్తం రైతుల మీద అభాండం వేస్తావా నీ చేతగానితనానికి? కాబట్టి ఆలోచించాల్సిన అవసరం అండి. ప్రతిదానికి కూడా ఒకటే సమాధానం. ఇవాళ ఆలోచించాలి. ప్రతి ఒక్కళ్ళు ప్రతి విషయం కూడా చర్చించాలి. ఎట్లాంటి ప్రభుత్వం ఉండాలి, ఎట్లాంటి నాయకుడు ఉండాలి, ఎవరు ఏం చేస్తున్నారు అనేది కళ్ళు ఓపెన్ చేసుకొని మెదడు ఉపయోగించి ఆలోచించాలి. ఆలోచన లేకపోతే దౌర్భాగ్యం ఇంతకన్నా అధ్వానంగా తయారవుతుంది. రైట్, మనం చూస్తున్నాం భరత్ గారు అలాగే శ్రీధర్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. యూరియా సంక్షోభం తీవ్రం అవుతుంటే దాన్ని పరిష్కరించాల్సింది పోయి కుంటి సాకులతో తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే రైతాంగం క్షమించదని స్పష్టంగా చెప్తా ఉన్నారు. దీనికి తోడుగా ఇప్పటివరకు అనేక రకాల కారణాలు చెప్పి చివరికి రైతులే స్టాక్ పెట్టుకోవడం వల్లనే యూరియా కొరత తలెత్తిందని కాంగ్రెస్ సర్కారు మాట్లాడడం అనేది రైతులను పూర్తిగా అవమానపరచడం అని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం చూస్తున్నాం. దీనికి రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ సర్కారు తప్పకుండా రైతులు గుణపాఠం చెప్తారు ఆ పార్టీకి, ఆ ప్రభుత్వానికి అని కూడా హెచ్చరిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం.